అమ్మా నేను గుర్తున్నానా? ఏంటమ్మా? ఏంటేంట్రా, నీ పెళ్ళాం వచ్చాక నేనున్నానా లేదా అని ఒక్కసారన్నా ఫోన్ చేస్తున్నావా? అమ్మా పెళ్ళి వల్ల ఆగిపోయాను, ఆఫీస్ పనిలో కొంచెం బిజీగా ఉన్నానే, అంతే. రేయ్, నేను నిన్ను కన్నానురా. నేనుంటేనే నీకు ఆఫీసు పెళ్ళాం. అవునమ్మా, నువ్వు ఉంటేనే ఏదైనా, కానీ దానికోసం అన్నిసార్లు ఫోన్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్పాలా? అంతేలే, ఈ కాలంలో అబ్బాయిలు పెళ్ళాం వచ్చాక ఆ అమ్మనే మర్చిపోతున్నారు. అందుకే మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సి వస్తుంది. అమ్మా ఏ టాపిక్ స్టార్ట్ చేసినా తిరిగి 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 మళ్ళీ ఆ పెళ్ళం టాపిక్ దగ్గరికే రావాలా అమ్మా? చూసావా, అప్పుడే పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అననివ్వట్లేదు. అమ్మా మహాతల్లి, నువ్వు అనుకున్నట్టు ఏం జరగట్లేదు ఎక్కడ. అసలు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు, నాకు చచ్చేంత పని ఉంది. ఈ ఆఫీస్ ఆఫీస్ అని అమ్మాయిని పట్టించుకోకుండా తిరక్కు. టైంకి ఇంటికెళ్ళు, అమ్మాయి ఒకతే ఉంటుంది. అమ్మా ఆ పిల్లల గురించి కాస్త ఆలోచించు. సరే సరే, నన్ను మేనేజర్ పిలుస్తున్నాడు, బాయ్ 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 బాయ్. నిన్నెవడే ఫోన్ ఎత్తమన్నాడు? నాకేం తెలుసురా, ఏదో ర్యాండమ్గా చేశారేమో అని లిఫ్ట్ చేశాను. ఈ సిచ్యువేషన్లో నేను అమ్మతో మాట్లాడలేకే నేను అవాయిడ్ చేసేది. నేను అదే చెప్తున్నారా, అసలు అమ్మకి ఏం చెప్పి కన్విన్స్ చేస్తావు? ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. టైం ఉంది, చెప్తాను, అమ్మ అర్థం చేసుకుంటుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా అర్థం చేసుకుంటుందని? ఆ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టమే, కానీ ఏ జనరేషన్ అయినా అమ్మ కూడా అమ్మాయే కదా, మేఘన్ అర్థం చేసుకుంటుంది. హోప్ ఇట్ హ్యాపెన్స్.